నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. ఒక్కసారి అసలు ఇవాళ వీకెండ్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 501 పాయింట్లు నష్టపోయి 81,757 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 143 పాయింట్లు నష్టపోయి 24,968 వద్ద క్లోజ్ అయింది. రేవంత్, ఇవాళ సెన్సెక్స్ ఒక్కరోజే 500 పాయింట్లు నష్టపోయింది. 500 పాయింట్లు నష్టపోవడం అంటే బ్లడ్ బాత్. అవును, చిన్న విషయం కాదు. అవును. నిఫ్టీ విషయానికి వస్తే 25,000 మార్కును కోల్పోయి 24,000 కిందకు వచ్చేసింది. సో ఎందుకంటారు ఈ వీకెండ్ మార్కెట్లు ఇంత పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వచ్చింది? ఫస్ట్ అసలు మనం గత 2 వారాలు ఏం చెప్పుకున్నాం, ఒకసారి దాన్ని ఒక రీక్యాప్ వేసుకుందాం. గత 2 వారాల నుంచి మనం క్లియర్గా ఉన్నాం, అప్సైడ్ పొటెన్షియాలిటీ తగ్గిపోతుంది, ట్రెండ్ బ్రేక్ అయింది అని చెప్పి మనం గత వారంలో కూడా మాట్లాడుకున్నాం. ఆ ట్రెండ్ బ్రేక్ అయిన తర్వాత సహజంగా కొంతవరకు డౌన్ సైడ్ పుల్ అవ్వచ్చు అని అనుకున్నాము. అదేవిధంగా డౌన్ సైడ్ సపోర్ట్ కూడా దాదాపుగా 24,900 నుంచి 24,850 వరకు, సుమారుగా 800 వరకు, అదంతా కూడా ఒక సపోర్ట్ ఏరియా కింద కూడా ఉంది అని అనుకున్నాం. సో ఈ రోజు ఆల్మోస్ట్ మనకి 24,950 డౌన్ సైడ్కి వచ్చినప్పటికీ కొంతవరకు బయింగ్ కొద్దిగా ట్రిగ్గర్ అయ్యి, ఇన్ఫాక్ట్ మార్కెట్ కొద్దిగా నిఫ్టీ అనేది కొంత పైకి వెళ్ళి అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు కనపడుతున్న మన ఇప్పుడు చార్ట్లో చూపిస్తున్నటువంటి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ మనకి దాదాపుగా మనకి పోయిన వారంలోనే జరిగింది. అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత మనం ఏదో సపోర్ట్స్ తీసుకున్నాం అవి ఇంతకు ముందు తీసుకున్నవే అక్కడి నుంచి. సో గోయింగ్ ఫర్దర్ మనకు అసలు ఈ సపోర్ట్స్ నిలబడతాయా లేదా అనేది నెంబర్స్ డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని అనుకున్నాం. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మార్కెట్లోకి అయితే నెంబర్స్ యొక్క ఫ్లో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నెంబర్స్ యొక్క ఫ్లోని మనం గమనించినప్పుడు టీసీఎస్ అనేది ఫస్ట్ నెంబర్స్ని అయితే డెలివర్ చేసినప్పుడు టీసీఎస్ నెంబర్స్ కొంతవరకు మార్కెట్ ఎక్స్పెక్టేషన్ని పెద్దగా ఏమీ మీట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూస్లో కొంత డ్రాప్ ఉంది. అది పోయిన వారమే మనం దాని గురించి మాట్లాడుకున్నాము. సో పోయిన వారం చెప్పిన దాని ప్రకారమే మనకి కొంతవరకు ప్రాఫిట్స్లో కొంతవరకు గ్రోత్ ఉంది, కానీ రెవెన్యూస్లో వీక్నెస్ అయితే కంటిన్యూ అయిందని చెప్పేసి మాట్లాడుకున్నాము. సో ఈ వారం మనకి మరికొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా బయటకు వచ్చాయి. ఐటీ సెగ్మెంట్కి సంబంధించి ఒకవైపు విప్రో వచ్చింది, ఎల్టీఎం ఎంట్రీ వచ్చింది. సో ఒకవైపు విప్రో ఏమో మనకి ఇన్లైన్ విత్ ఎస్టిమేట్గా మనకి నెంబర్లు అయితే కనపడుతున్నాయి. ఎల్టీఎం ఎంట్రీలో మాత్రం కొంతవరకు మనకి నెంబర్స్ అనేవి బెటర్గా వచ్చినట్టుగా కనపడుతున్నాయి. సో హియర్ అండ్ దర్ మనకి టెక్నికల్ స్టాక్స్లో గమనించినప్పుడు ఒక మిక్స్డ్ నెంబర్స్ పోస్ట్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేసాం. దాని యొక్క రీజన్ తోటే ఈ రోజు మనకి ఐటీ సెగ్మెంట్ అనేది అబ్సల్యూట్లీ న్యూట్రల్గా క్లోజ్ అయింది. ఐటీ, ఎస్, వేర్ ఇన్ మార్కెట్ అంతా నెగిటివ్లో ఉన్నప్పటికీ బ్రాడర్ మార్కెట్ అంతా ఐటీ మాత్రం మనకు కొంత పాజిటివ్గా ఉంది. పాజిటివ్ అని చెప్పచ్చు, 0.1% అప్ సైడ్ క్లోజ్ అయింది అది. అండ్ మనకి ఈ రోజు మేజర్గా డ్రాగర్గా నిలబడ్డది మాత్రం మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్. సో ఈ రోజు మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో కొంతవరకు వీక్నెస్ ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే యాక్సిస్ బ్యాంక్ యొక్క క్వార్టర్లీ నెంబర్స్. ఎగ్జాక్ట్లీ, అది కొంతవరకు మార్కెట్ని అయితే బాగానే డ్రాప్ చేసింది. ఆల్మోస్ట్ ఈ రోజు యాక్సిస్ బ్యాంక్ 5% అండ్ అబోవ్ మనకి ఆన్ ఏ క్లోజింగ్ బేసిస్ ఫ్రమ్ డే, అంటే డే హై కాదు, నిన్నటి క్లోజింగ్ నుంచి వాటి క్లోజింగ్ కి దాదాపు 5% ఫాల్ అయితే మార్కెట్లో కనిపించింది. సో అసెట్ క్వాలిటీలో కొంతవరకు ఇష్యూస్ ఉన్నాయని కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ లో కూడా కొంతవరకు డిక్లైన్ ఉన్నట్టుగా కనపడుతోంది. దాంతో పాటుగా జేబీ మార్గన్ కొంతవరకు డౌన్ గ్రేడ్ కూడా చేసింది స్టాక్ ని. కానీ ఇందులో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాల్యుయేషన్ ఇంపాక్ట్. మనం పియర్ కంపారిజన్ తో కంపేర్ చేస్తే 40% డిస్కౌంట్ లో మనకి యాక్సిస్ బ్యాంక్ అనే యాజ్ ఆఫ్ నౌ కనపడుతుంది. కాకపోతే ఇక్కడ 40% డిస్కౌంట్లో ఉంది కాబట్టి అది మంచి ఎంట్రీ పాయింట్ అనే ఒక కన్సర్న్ చాలా మందికి వచ్చినప్పుడు మనకి రకరకాల రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అని అంటే ఈ యొక్క ప్రెషర్ ఇంకా గోయింగ్ ఫర్దర్ కూడా అప్కమింగ్ క్వార్టర్స్లో కూడా ఇటువంటి నెంబర్స్ పోస్ట్ చేయొచ్చేమో అనేది కూడా కనపడడంతో ఇటువైపు మనకి జేపీ మార్గన్లో కూడా కొంతవరకు వాళ్ళు డౌన్ గ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఫ్యూ ఏజెన్సీస్ విచ్ హ్యావ్ మెయింటైన్ ద సేమ్ టార్గెట్స్ ఆల్సో. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇది ఒకటే కాకుండా ఈ వీకెండ్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించినటువంటి రిజల్ట్స్, రిలయన్స్ కి సంబంధించిన రిజల్ట్స్, ఐసిఐసి బ్యాంక్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్, ఎస్బీఐ. సో బేసిక్ గా మనకి ఈ వీకెండ్ లోనే 3 మార్కెట్ హెవీ వెయిట్స్, మార్కెట్ డైరెక్షన్ దిశ నిర్ణయించేటువంటి కంపెనీల యొక్క క్వార్టర్లీ నెంబర్స్ మనకి ఇప్పుడు పోస్ట్ కాబోతున్నాయి ఈ వీకెండ్ లో. సో ఈ వీకెండ్ లో వాటిల్లో కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవట్లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించి కూడా లోన్ గ్రోత్ ఫ్లాట్ గానే ఉంటుంది, మార్జిన్ లో కొంత ప్రెషర్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సో పెద్ద ఎత్తున అసెట్ క్వాలిటీలో అయితే కనుక డ్రాప్ ఉండకపోవచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ విషయంలోకి వచ్చేసరికి అసెట్ క్వాలిటీలో కొంతవరకు డ్రాప్ ఉండడం కూడా కన్సర్నింగ్ గా మారింది. బట్ వేర్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అసెట్ క్వాలిటీ మెయింటైన్ అవ్వచ్చు అనేది అనుకుంటున్నారు.
అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించి కూడా సేమ్ ఎస్టిమేషన్, పెద్ద ఎత్తున పాజిటివ్ నెంబర్స్ పెద్ద ఎత్తున వస్తాయి అనే ఒక యాంటిసిపేషన్ అయితే మార్కెట్లో లేదు. ఒకవేళ దీనికి ఆపోజిట్ సైడ్లో కనుక బై ఎనీ ఛాన్స్ అటు పాజిటివ్ బాగా వచ్చిన, మార్జినల్ కాదు బాగా పాజిటివ్ వచ్చిన, లేదా కొంచెం నెగిటివ్ వచ్చిన, బాగా పాజిటివ్ అన్న రావాలి లేదా కొంచెం నెగిటివ్ వచ్చిన మార్కెట్ సపోర్ట్ ని బ్రేక్ చేయొచ్చు. కొంచెం నెగిటివ్ వచ్చిన లేదు బాగా పాజిటివ్ గా వచ్చినట్లయితే మనకి ఇప్పుడు ఇందాక మనం టెక్నికల్ గా ఏవైతే లెవెల్స్ మాట్లాడుకున్నామో నిఫ్టీలో ఆ లెవెల్స్ సపోర్ట్ కింద తీసుకొని మార్కెట్ ఆ రేంజ్ అప్ సైడ్ రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ మనం మార్కెట్ లో రేపు రాబోతున్నటువంటి రిజల్ట్స్ ని బాగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మనం టెక్నికల్ గా కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ని బాగా గమనిస్తాం. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ గా గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే కేవలం నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ ఆస్పెక్టే కాదు, సెక్టార్ వైజ్ గా కూడా ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి రీసెంట్ గా బాగా ర్యాలీ అయ్యాయి. సో ఆ ర్యాలీ అంతా కూడా మనకి ఒక ట్రెండ్ లైన్ లోనే జరిగింది, ఒక ట్రెండ్ ఫార్మేషన్ జరిగింది. ఆ ట్రెండ్ ఫార్మేషన్ కూడా ఎప్పుడు మనకి జూలై 2022 అప్పటి నుంచి కూడా ఒక ట్రెండ్ ఫార్మేషన్ జరిగి ఆ ట్రెండ్ ఫార్మేషన్ లోనే పైకి మూవ్ అవడం జరిగింది. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా మార్కెట్ అప్పర్ ట్రెండ్ రెసిస్టెన్స్ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రైవేట్ బ్యాంకింగ్ కిందకి డిక్లైన్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో ఒకవేళ రిజల్ట్స్ కనుక వీక్ గా వచ్చినట్లయితే మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్ ని, ఆ ట్రెండ్ లో ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మరి అంత హ్యూజ్ వీక్నెస్ ఉండకపోవచ్చేమో కానీ అట్లీస్ట్ మిడ్ లైన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుందేమో ప్రైవేట్ బ్యాంకింగ్ అనేది ఒక యాంటిసిపేషన్ ఉంది. బట్ హవెవర్ అప్ సైడ్ రెసిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి అందుకే అన్నాను కొంచెం నెగిటివ్ ఉన్నా కానీ మనకి డౌన్ సైడ్ స్లైడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కండిషన్ కూడా హియర్ అండ్ దేర్ సేమ్ ఉంది. ఇందాక నేను చెప్పింది ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఎ ప్యాక్ ఆల్సో ఈజ్ అట్ ద రెసిస్టెన్స్ లెవెల్. సో మనకి నిఫ్టీలో కానీ సెన్సెక్స్ లో కానీ ఎక్కువ వెయిటేజ్ ని క్యారీ చేసేది బ్యాంకింగ్ స్టాక్స్ కాబట్టి బ్యాంకింగ్ యొక్క వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ బ్యాంకింగ్ యొక్క రిజల్ట్స్ ని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ అప్ సైడ్ కంటే కూడా డౌన్ సైడ్ ఏమన్నా స్లైడ్ అవుతుంది. నెంబర్స్ బాగోకపోతే మై కండిషన్ ఇస్ కొంచెం బాగోకపోయినా డౌన్ సైడ్ స్లైడ్ అవడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా మనం ఐటీకి సంబంధించినటువంటి కొన్ని వాటిని కూడా ట్రాక్ చేస్తూ ఉంటాం. సో ఐటీకి సంబంధించి మనం ఒక ట్రెండ్ లైన్ గమనించినప్పుడు కూడా ఐటీ కూడా ఎప్పటి నుంచో ఒక హ్యూజ్ ట్రెండ్ దాదాపు 2020 నుంచి ఒక పెద్ద ట్రెండ్ ని ఫామ్ చేసి అది బాటమ్ ట్రెండ్ లో ఫార్మేషన్ అంటే బాటమ్ ఛానల్లో ఫార్మేషన్ జరుగుతుంది, అంటే అక్కడక్కడ కన్సాలిడేట్ అవుతుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేసినప్పటికీ అది ఫేక్ బ్రేక్ డౌనా లేకపోతే పైకి వెళ్ళి మళ్ళీ కన్సాలిడేట్ అవుతుందా, బ్రేకప్ కూడా చేసి బ్రేక్ డౌన్ చేసి బ్రేకప్ కూడా చేసింది. సో బేసిక్ అక్కడ కన్సాలిడేట్ అవుతుందా లేదా ఏంటి అనేది మనకు తెలియదు. సో బేసిక్ ఇప్పుడు టెక్నికల్ గా మనకి నిఫ్టీకి సెన్సెక్స్ కి సంబంధించిన హెవీ వెయిట్స్ లైక్ ఐటీ అండ్ బ్యాంకింగ్ కి సంబంధించి మాత్రం ఒక టెక్నికల్ అనాలిసిస్ చూసాం. ఐటీ ఏమో సపోర్ట్ లెవెల్లో ఉంది, బ్యాంకింగ్ ఏమో ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు మనం దానికి ఇంకొంచెం జోడించి వాల్యుయేషన్ తో మళ్ళీ చెక్ చేద్దాం. దీన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం కదా. పిఈ పీబీ ఎట్లుందో కూడా ఒకసారి చెక్ చేస్తే నిఫ్టీకి సంబంధించినటువంటి పిఈ గతంలో మనం మాట్లాడుకున్నప్పుడే ఎలివేట్ అయింది 24 దగ్గరికి వెళ్తుంది. సో దెర్ ఇస్ వెరీ హై ఛాన్స్ నెంబర్లు బాగోకపోతే మాత్రం ఇక పైకి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఆ 23.9 ఏదైతే ఒక అప్రాక్సిమేట్ నెంబర్ ఏదైతే ఫామ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్ రివర్స్ అవడం జరిగింది. అంటే మనకి అక్కడ నుంచి మార్కెట్ పట్టడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా కంపెనీల యొక్క నెంబర్లు కూడా పెద్ద ఎత్తున పాజిటివ్ గా లేకపోవడం తోటి మార్కెట్ పైన సర్వైవ్ కావడానికి ఇష్టపడట్లేదు. సో అంటే ఇప్పటిదాకా అసలు టెక్నికల్ గా ఏం జరిగింది, ఈ Q1 రిజల్ట్ మార్కెట్ ని ఎలా ఇంపాక్ట్ చేసింది అనేది మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఎఫ్ఐల విషయానికి వస్తే ఎఫ్ఐలు కూడా కొంచెం గట్టిగానే దెబ్బ కొట్టారేమో అనిపిస్తుంది రేపు మార్కెట్ ని. ఎందుకంటే మేలో ఆల్మోస్ట్ 19,860 కోట్ల రూపాయల కొనుగోలు చేశారు. జూన్ విషయానికి వస్తే 14,590 కోట్ల రూపాయల కొనుగోలు చేశారు. బట్ జూలైకి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఒక 2,000 కోట్లకు పైగా సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చారు మార్కెట్ కి. సో ఎందుకు మళ్ళా కొంత సెల్లింగ్ ప్రెషర్ లోకి వెళ్తున్నారు వాళ్ళు కూడా ఏంటి అసలు? సో బేసిక్ గా మీరు అన్నట్టుగా గత కొన్ని నెలల నుంచి ఎప్పుడు మనకి ఫిబ్రవరిలో విపరీతమైన సెల్లింగ్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ఎఫ్ఐఎస్ కొద్దిగా స్లో డౌన్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ జూలై మంత్ లోనే దాదాపుగా 17,330 కోట్లు నెట్ సెల్లర్స్ గా ఉండి డిఐఎస్ ఒక 19,000 కోట్లు నెట్ బయర్స్ గా ఉండి ఓవరాల్ పొజిషన్ పాజిటివ్ గా ఉంచినప్పటికీ ఎఫ్ఐఎస్ లో మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది. దానికి గల కారణం ఇప్పుడు మార్కెట్ లో మనకి బాటమ్ లెవెల్ నుంచి హ్యూజ్ రికవరీ పైకి వచ్చింది. ఎక్కడి నుంచి దాదాపుగా 22,000 దగ్గర నుంచి మనకి నిఫ్టీ దాదాపుగా ఆల్ టైమ్ హై వరకు కూడా చేరుకుంది.
ఇది చేరుకోవడం, ఈ ప్రయాణంలో మార్కెట్లు పాజిటివ్గా నెంబర్స్ ఇవ్వలేదు. పాజిటివ్గా నెంబర్లు ఇవ్వకుండా ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు మార్కెట్ 26,300 దగ్గర ఉన్నప్పుడు మార్కెట్లు పడడానికి గల కారణం అప్పుడు టారిఫ్ ఇష్యూస్ లేవు, యుద్ధ భయాలు లేవు, ఏమీ లేవు. కానీ మార్కెట్ కరెక్షన్కి గురవడానికి గల కారణం ఓవర్ వాల్యుయేషన్ అనేది మనం మాట్లాడుకున్నాం. మరి ఆ వాల్యుయేషన్ అనేది స్టేబుల్ కాకుండా మార్కెట్ పైకి వెళ్తే సహజంగానే కొంతవరకు వాళ్ళు ప్రాఫిట్ని మళ్ళీ బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రీవియస్గా ఎగ్జిట్ చేయలేనటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిట్ చేసే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు. సో ఆ ప్రయత్నంలో ఈ రిజల్ట్స్ సీజన్లో టాప్ లెవెల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొజిషన్స్ ని కొంతగా డంప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎఫ్ఐఎస్ అయితే యాజ్ ఆఫ్ నౌ అంటే అగ్రెసివ్ గా పెద్ద ఎత్తున సెల్లింగ్ అని చెప్పడానికి అయితే లేదు, కానీ బట్ హియర్ అండ్ దేర్ వాళ్ళు కొంత ప్రెషర్ ఇచ్చారు. 17,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రెషర్ ఉంది. అండ్ దాంతో పాటుగా వాళ్ళ ఆప్షన్స్ డేటాని గమనించిన వాళ్ళు నిన్న కూడా స్ట్రాంగ్ బెరిష్ గానే ఉన్నారు. ఇక్కడ కేవలం ప్రాప్ ట్రేడర్స్ కానీ క్లయింట్స్ అంటే మనలాంటి వాళ్ళందరూ స్ట్రాంగ్ బుల్లిష్ గా బెట్ చేశారు మార్కెట్ మీద. సో ఒకవైపుగా కాంట్రరీ అంటే ఆపోజిట్ సైడ్ చూసినప్పుడు ఎఫ్ఐఎస్ ఏమో స్ట్రాంగ్ బ్యారిష్ గా ఉంది వాళ్ళ పొజిషన్ అంతా కూడా. సో బేసిక్ గా దేనో వాల్యుయేషన్స్ అనేవి బాగోకుండా మనం ఎప్పుడు కూడా మాట్లాడిన వాల్యుయేషన్ తోటే మార్కెట్ మనం అంచనా వేయాలి, కానీ మార్కెట్ వెళ్తుంది కాబట్టి ఆ డైరెక్షన్ లోనే వెళ్తుంది అని అంటే అది నిజం కాదు అని. మార్కెట్ లో నెంబర్లు బాగోకపోతే మార్కెట్ కిందకు వస్తుంది. సో ఈ సీజన్ లో కూడా పర్టికులర్ గా ఐటీ సెగ్మెంట్ నుంచి పాజిటివ్ రిజల్ట్ రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అందరూ నమ్మారు. అనుకూలంగానే మార్కెట్ లో పెద్ద ఎత్తున పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఏమీ రావట్లేదు. హియర్ అండ్ దేర్ ఉన్న కొద్దిగా ఎల్టీ మైండరీ కొద్దిగా స్టేబుల్ రిజల్ట్ కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇచ్చి కొత్త హోప్ని ఇచ్చింది. కానీ కాకపోతే ఐటీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాల్యుయేషన్ మంచి ఫేర్ గా ఉండటం వల్ల కరెక్షన్ అనేది మనకి పెద్ద ఎత్తున జరగట్లేదు. మనకి రీసెంట్ గా జరిగినటువంటి ఐటీ డిప్ లో మనకి పిఈ అనేది బాగా పడిపోయింది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అయి ఉండొచ్చు, ప్రైస్ టు ఈక్విటీ వాల్యూ అయి ఉండొచ్చు. ఒక పీక్ ఫార్మేషన్ జరిగిన దగ్గర నుంచి దాదాపుగా 36 లెవెల్స్ కి వెళ్ళి అక్కడి నుంచి దాదాపుగా అది మళ్ళీ 24 లెవెల్స్ కి వచ్చి ఇప్పుడు 27 దగ్గర స్టేబుల్ అయింది. సో దేర్ ఈజ్ ఏ గుడ్ ప్రైస్ కరెక్షన్ అండ్ పిఈ కూడా బాగా కిందకు వచ్చింది. సో ఆల్రెడీ దాని ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నప్పుడు అంటే ప్రైస్ టు ఈక్విటీ డౌన్లోకి అయింది అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది మాత్రం కొద్దిగా స్టేబుల్ గా కనిపిస్తూ ప్రైస్ టు బుక్ విషయంలో కూడా కొంత రికవరీ కనిపించింది. సో బేసిక్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఐటీ సెగ్మెంట్ లో స్టెబిలిటీ వచ్చి బ్యాంకింగ్ సెగ్మెంట్ లో అండ్ ఎఫ్ఐఎస్ యొక్క ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటి బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ యొక్క నెంబర్స్ బాగోకపోవటము ఇదంతా కూడా వాళ్ళు ముందు నుంచే మేబీ కొంత ఆఫ్లోడ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ బ్యాంకింగ్ లో ఆఫ్లోడింగ్ చేయడానికి మనకు ఒక్క రీజన్స్ కాదు. నేను చూపించినట్టుగా అటు బ్యాంక్ నిఫ్టీలో మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది, ప్రైవేట్ బ్యాంకింగ్ లో కూడా రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెండింటిలో కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండటము, నెంబర్ సాటిస్ఫై చెయ్యవేమో అని ఒక యాంటిసిపేషన్, ఇదంతా కలిపి ఎఫ్ఐఎస్ ని కూడా సెల్లర్స్ గా మార్చేసింది. సో గోయింగ్ ఫర్దర్ మనకి మార్కెట్ లో అప్ సైడ్ మూవ్ ఇప్పుడప్పుడే పాసిబుల్ కాదు అనిపిస్తుంది. నెంబర్లు స్టేబుల్ గా లేవు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. ఒకవైపుగా ఎల్టీ అంతే ఉంది, ఐటీ అంతే ఉంది, ప్రైవేట్ బ్యాంకింగ్ కూడా అంతే ఉంది. పిఎస్యూ బ్యాంక్ సెగ్మెంట్స్ కూడా మిక్స్డ్ రిజల్ట్స్ నే డెలివర్ చేస్తున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ పెద్ద ఎత్తున అప్ సైడ్ మూవ్ పొటెన్షియల్ గా అయితే కనిపించట్లేదు. మేబీ ఐటీ ఏమన్నా ఇన్ఫోసిస్ రిజల్ట్ ఏమన్నా ఇన్ఫోసిస్ కనుక మంచి రిజల్ట్ ఇస్తే అది డైరెక్షన్ నే మార్చేస్తుంది. ఇన్ఫోసిస్ కది ఉంది, బట్ హియర్ అండ్ దేర్ అది ఈ మంత్ ఎండింగ్ 25th 24th డేట్ ఉన్నట్టుంది. సో ఇంకొక వారం రోజుల్లో దాని యొక్క రిజల్ట్స్ వస్తే వారం తర్వాత దాని యొక్క రిజల్ట్స్ బాగున్నాయి అంటే మాత్రం మొత్తం డైరెక్షన్ ని మార్చేస్తుంది. ఇన్ బిట్వీన్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా బ్యాడ్ అయింది అని అంటే మాత్రం కన్సిడర్ మార్కెట్ లో మళ్ళీ మనకి డౌన్ సైడ్ 24,000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. సో మొత్తం మార్కెట్ అంతా ఇప్పుడు నెంబర్స్ వైపుగా మాత్రమే చూస్తుంది. మనం కూడా నెంబర్లను చూసే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి మనం నెల రోజుల నుంచి చెప్తున్నాం. ఇది రిజల్ట్స్ సీజన్, నెంబర్స్ చూడకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయదు. ఇప్పుడంతా నెంబర్ గేమ్. ఎగ్జాక్ట్లీ. ఎటువంటి ట్రంప్ న్యూస్ వచ్చినా మార్కెట్ పట్టించుకోదు. సో ఏంటి మొత్తానికి ఇంకా మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది? సో మార్కెట్ లో ఇప్పుడు అయితే సపోర్ట్ మనకి 24,950 దగ్గర నుంచి 24,800 వరకు కూడా ఒక సపోర్ట్ జోన్ అయితే కనపడుతుంది. ఈ వీకెండ్ లో వస్తున్నటువంటి రిజల్ట్స్ కనుక వీకర్ గా ఉంటే మాత్రం అది రెసిస్టెన్స్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే 25,000 క్రాస్ చేయడం కష్టంగా మారే అవకాశాలు ఉంటాయి. అది బ్రేక్ అవ్వకపోతే మనకి మార్కెట్ 24,950 నుంచి ఇప్పుడు రీసెంట్ గా మేక్ చేసినటువంటి హై 25,600 మధ్యలో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అసలు 25,600 వరకు కూడా అనుకోవడం కష్టమే. మనకు ఫస్ట్ లెవెల్ 25,300 లోపలే కన్సాలిడేట్ అవుతుంది. గట్టిగా ఒక 300 నుంచి 350 పాయింట్ల రేంజ్ లో కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. నెంబర్లు బాగోకపోతే మాత్రం 25,000 రెసిస్టెన్స్ అయిపోతుంది. గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో కొంతవరకు టఫ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్స్ నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి మండే మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది, మరి మండేకి రిటైల్ ఇన్వెస్టర్స్, రిటైల్ పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? సో మండే ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? సో మనకి వీకెండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించి, ఐసిఐసి బ్యాంక్ కి సంబంధించి, రిలయన్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ 3 రాబోతున్నాయి. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా, పెద్ద కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉన్నా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వచ్చు. మార్కెట్ కి రెసిస్టెన్స్ గట్టిగా తగ్గుతాయి అని. కొంచెం పాజిటివ్ గా ఉన్నా మార్కెట్ స్టేబుల్ గా ఉంటది అని. ఒకవేళ స్ట్రాంగ్ గా గనక నెంబర్లు పోస్ట్ అయితే మార్కెట్ లో యాంటిసిపేషన్ అయితే పెద్ద ఎత్తున రిజల్ట్స్ ఉండవు అని ఒక నిర్ణయం తీసుకుంది. స్ట్రాంగ్ గా గనక రిజల్ట్స్ వచ్చినట్లయితే మాత్రం మనకు అప్ సైడ్ మూవ్ గట్టిగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మన ఈ 3 రిజల్ట్స్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని చెప్పడానికి ఈ 3 రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే కీన్గా ఉంది ఇన్వెస్టర్లు అందరూ, ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అసలు ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే దాని గురించి మన ఆడియన్స్కి చాలా చక్కగా, అంటే ఫండమెంటల్స్ పరంగా టెక్నికల్స్ పరంగా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి.